తెల్లవారుజామున 6 గంటలకి 79 ఏళ్ల గురుచరణ్ సింగ్ తను రోజు వెళ్లే కిరాణా షాప్ కి పాల ప్యాకెట్ కోసం వెళ్ళాడు. రోజు 6 గంటలకే తెరిచుండాల్సిన షాప్ ఆ రోజు క్లోజ్ చేసి ఉంది. అదేంటి అని చెప్పి గురుచరణ్ సింగ్ కి డౌట్ వచ్చింది. పక్కనే ఉన్న షాప్ ఓనర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చూస్తే తలుపు తెరిచే ఉంది. తలుపు తెరిచి చూస్తే ఆ ఇంట్లో ఉన్న 11 మంది దూలానికి చున్నీలతో ఊరేసుకుని చనిపోయి ఉంటారు. ఆ సన్నివేశం చూసిన గురుచరణ్ సింగ్ కి వెన్నులో వణుకు పుట్టింది. 1 జూలై 2018 ద బొరారి డెత్స్. ఒకే ఇంట్లో 11 మంది ఒకేసారి ఉరేసుకుని చనిపోయారు. స్టోరీలోకి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న లలిత్ అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళ నాన్నగారు కల్లోకి వచ్చి కనిపించేవారు. కల్లో వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే లలిత్ అది ఫాలో అయ్యేవాడు. లలిత్ ఒక్కడే ఫాలో అవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తోటి వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అది చేపించేవాడు. దీంతో పాటు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పినా సరే ఒక నోట్ బుక్ లో మెయింటైన్ చేసేవాడు. ఒక రోజు లలిత్ కలలో వాళ్ళ నాన్నగారు మీరందరూ ఒక పూజ చేసి ఉరి వేసుకోండి, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడుతా అని చెప్పారు. ఇలా అని చనిపోక ముందు లలిత్ తన డైరీలో నోట్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక పూజ చేసి ఉరి వేసుకున్నారు. కానీ కాపాడడానికి మాత్రం వాళ్ళ నాన్నగారు రాలేదు. ఈ ఇన్సిడెంట్ మీద నెట్ఫ్లిక్స్ లో హౌస్ ఆఫ్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీనీ టాక్స్ ని ఫాలో చేయండి అండ్ కమెంట్ బాక్స్ లో మీకు నచ్చిన థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఏంటో కమెంట్ చేయండి.